ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిని భద్రతా బలగాలు మోహరించాయి. హై అలర్ట్ ప్రకటించారు. ఇక పారామిలిటరీకి చెందిన 5 దళాలు, ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ అందించనున్నాయి. వీటితో పాటు అణువణువున నిఘా పెట్టేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. సార్క్ దేశాల తరపున పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదాన్ని ప్రజలు మోదీ సర్కార్ అహంకారానికి నిదర్శనంగా భావించారని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఎవరైనా గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంటారు, కానీ సీట్ల సంఖ్యను కూడా లక్ష్యంగా పెట్టుకోవడం ప్రధాని మోదీ సైతం మూడోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంచలన కఠిన నిర్ణయాలు ఉంటాయని ప్రచారంలో చెప్పడం కూడా జనంలో సరికొత్త సందేహాలకు తావిచ్చింది. సిడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించే తీర్మానం చేశారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలు హస్తిన బాట పట్టారు. సమావేశానికి కొత్తగా ఎంపికైన ఎంపీలతో పాటు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న అనంతరం కొత్త ఎంపికపై సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభ వెలుపల చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించారు. జూన్ 9వ తేదీన మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ 8,000 మంది అతిథుల జాబితాలో ఓ పేరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వందే భారత్ రైళ్లను నడిపే మహిళా లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్కి ప్రభుత్వం తరపున ఆహ్వానం అందడం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్లో 2 లక్షల గంటల పాటు ట్రైన్ నడిపి రికార్డు సృష్టించారు. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్గా పేరు తెచ్చుకున్న సురేఖా యాదవ్కి కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ కంగ్రాట్స్ తెలిపారు. ఇండియాలో తమ కంపెనీలు పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి కంగ్రాట్స్ చెబుతున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 2024లో ఇండియాకు రానున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ మార్కెట్లోకి టెస్లా ఎంటర్ అవుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఇండియా కూటమి అభ్యర్థులను సమ్మాన్సద్ బిరుదుతో సత్కరిస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీజేపీ పాల్పడిన పాలనాపరమైన కుంభకోణాల కారణంగా గెలవలేకపోయిన తమ అభ్యర్థులంతా వాస్తవంగా విజేతలేనని తాము నమ్ముతున్నామన్నారు. బీజేపీకి లభించిన ఓట్లు ప్రజలు వేసినవి కాదన్నారు. ఆ పార్టీ పరిపాలనా విధానం, వారి కుంభకోణాల వల్లే ఆ పార్టీకి ఓట్లు వచ్చాయన్నారు. ఎస్కేఎం చీఫ్ పిఎస్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట్లో ఆ పార్టీ తెలిపింది. కానీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ఆదివారం హాజరు కాబోతున్నారు. దీంతో తన ప్రమాణ స్వీకారాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు ఎస్కేఎం తెలిపింది. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 15న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం లోక్సభకు కొత్త స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 22తో సమావేశాలు ముగుస్తాయి. ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అంటూ కాంగ్రెస్ కొత్త నిర్వచనం ఇచ్చింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాని బీజేపీ, ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూపై ఆధారపడే పరిస్థితి తలెత్తింది. శుక్రవారం జరిగిన కూటమి సమావేశంలో మోదీ చేసిన గంటసేపు ప్రసంగంలో ఎన్డీఏ పేరును తలచినంతగా గత 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ కనీసం ప్రస్తావించిన పాపాన పోలేదని కాంగ్రెస్ విమర్శించింది. కాగా 10 ఏళ్ల పాలనలో నిత్యం రాజ్యాంగాన్ని ఆడిపోసుకున్న మోదీ శుక్రవారం దానిని కళ్లకు అద్దుకోవడం డ్రామా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. ఎన్డీఏ ఎంపీలు తదుపరి ప్రధానిగా ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపిన రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మలు పదవులకు ఎసరొచ్చిందని ఆయన పేర్కొన్నారు.